నదీ జలాల పంపిణీ విషయంలో తెలుగు రాష్ట్రాలు పట్టువిడుపులతో వ్యవహరించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంగీకరించిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెప్పడానికి వీలులేదని, పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టితో కృషి చేస్తోందంటున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ముఖాముఖి. రాష్ట్రాల మధ్య తలెత్తిన నదీ జలాల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దానితో పాటు ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అంశం కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఎంతో కీలకంగా ఉంది. వీటిపై మరింత వివరణ ఇచ్చేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి కేంద్ర ప్రభుత్వం సామరస్యంగా నదీ జలాల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది. ఇది ఎంతవరకు సఫలమైందంటారు? దీని మీద మీరు ఏం చెప్తారు? కౌన్సిల్ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుహృద్భావపూరిత వాతావరణంలో సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునే దిశలో కొంతవరకు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆహ్వానించదగినట్టు శుభ పరిణామం. రెండవది, మనం తెలుగు వారి సోదర రాష్ట్రాలం, ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. మూడవది, పరిష్కారం రెండు విధాలు. ఒకటి, పరస్పరం చర్చించుకొని ఒక అంగీకారానికి రావడం, ఆ సందర్భంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం, లేకపోతే ట్రిబ్యునల్ తీర్పుకు వెళ్ళడం. ట్రిబ్యునల్ తీర్పుకు వెళితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో మనం పక్కా పొరుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం ఇప్పుడు, కర్ణాటక, తమిళనాడు. అందుకని ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా నేనేమంటున్నానంటే కాస్త దూరదృష్టితో మంచి మనసుతో వ్యవహరించారని అనుకుంటున్నాను. కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయాన్ని సాధించగలిగారు. ట్రిబ్యునల్ నీటి లభ్యత నిర్ణయిస్తుంది. కేటాయింపులు చేసిన తర్వాత ఎవరికి వాళ్ళం వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయానిపై కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. అలాగే టెలిమెట్రీ ఏర్పాటు, అదేవిధంగా జల లభ్యత అంచనాకు ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేసుకోవడం, త్వరగా ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాలని చెప్పని కోరడం, ఇవన్నీ మనందరం కూడా స్వాగతించదగిన పరిణామాలు. నేను ఈ సందర్భంగా ఒక విషయం ఇద్దరు ముఖ్యమంత్రులకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, వాళ్ళ వాదనలు పూర్తిగా వినలేదు ఇద్దరి, కానీ నాకున్న కామన్ సెన్స్తో అనుభవంతో చెప్తున్నాను. ఒకటి, ఆ విభజన సందర్భంగా కూడా నేను చెప్పింది అదే. ఏమిటంటే, ఏ ప్రాజెక్టులు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంగీకరించిందో విభజన తర్వాత ఆ ప్రాజెక్టు విషయమై రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా అభ్యంతరం పెట్టడానికి వీలు లేదు అనేది చట్టంలో పేర్కోండి అని నేను చెప్పాను. కొంతవరకు పేర్కొన్నారు. నాకు గుర్తొచ్చిన నేను అప్పుడు చెప్పాను. గాలేరు నగరి, హంద్రీనీవా, లేకపోతే తెలుగు గంగా, లేకపోతే నెట్టింపాడు, లేకపోతే కల్వకుర్తి తెలంగాణలో, లేకపోతే రాయలసీమలో ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్లో కానీ ఒకసారి వివాదం వచ్చిందంటే భవిష్యత్తు చాలా కష్టంగా తయారైపోతుంది. ఆ విషయంలో అంగీకారం రావాలి. రెండవది, ట్రిబ్యునల్ నీటి లభ్యత కేటాయింపుల తర్వాత ట్రిబ్యునల్ ఎవరికి కేటాయిస్తే వాటిని అంగీకరించి ముందుకు వెళ్ళాలి. ఈ విషయంలో కానీ ఒక అభిప్రాయానికి వస్తే రెండు రాష్ట్రాలు మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇద్దరు ముఖ్యమంత్రులు అనుభవజ్ఞులు కాబట్టి, పరిపాలన అనుభవం ఉంది కాబట్టి, వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకొని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించి ఈ సమస్యను పరిష్కరించుకుంటే మంచిదని నా అభిప్రాయం. సార్, విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్, జైపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తోంది. దీనికి సంబంధించి మీ స్పందన ఏంటి? ఈ విభజన చట్టం సంబంధించి అటు మిత్రులు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, శ్రీ జైపాల్ రెడ్డి గారు మిత్రులు, వీళ్ళిద్దరూ మాట్లాడిన విషయాలు లేదా పుస్తకంలో రాసిన అంశాలు, కొన్ని పత్రికలో వచ్చిన అంశాలు అంటే పరిశీలిస్తే కాంగ్రెస్ మామూలుగా యథావిధిగా రెండు నాలుకల ధోరణితో మాడుతుందని మనకు అర్థమైపోతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కాంగ్రెసే, జైపాల్ రెడ్డి గారు కాంగ్రెసే ఒకటి. రెండవది, ఆ చెప్పిన విషయాలు మనం అరుణ్ కుమార్ ముఖ్యంగా చెప్పిన విషయాలు మనం పరిశీలిస్తే ఆ విభజన సందర్భంగా ఆ కొద్ది రోజులు నెలల పాటు అందరూ ఆందోళన చెందారు. ఈ విశాఖపట్నం హరిగారు, పాపం హరిగారు కానీ, లేకపోతే పురంధరేశ్వరి గారు కానీ, లేకపోతే మన అరుణ్ కుమార్ కానీ, లేకపోతే లగడపాటి రాజగోపాల్ కానీ, కేఎస్ రావు కానీ, లేకుంటే అటు పక్కకు పోతే సూర్యప్రకాష్ రెడ్డి కానీ, లేదా ఇంకా సాయి ప్రతాప్ కానీ, వీళ్ళందరూ కూడా ఆందోళన చెంది మాట వాస్తవం. వాళ్ళు ఎవరు ఆందోళన చెందలేదు, అసలు ఏం మాట్లాడలేదు నేను చెప్పను. వాళ్ళు చేయవలసిన విధంగా కానీ ఇంకా గట్టిగా చేసి ఉంటే ఫలితం వేరే విధంగా ఉండేది. ఏమిటి అసలు పొరపాటు ఎక్కడ జరిగిందంటే, కాంగ్రెస్ నాయకత్వం లోపలేమో రాష్ట్ర విభజన చేయాలని నిర్ణయించుకుంది. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది 2004లో. 2009లో చంద్రశేఖరరావు గారి నిరాహార దీక్ష తర్వాత చిదంబరం గారు పార్లమెంటు ప్రకటన కూడా చేశాడు. చేసినప్పటికి కూడా తన వాళ్ళని తయారు చేయదా. తన వాళ్ళంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు, ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రులు, వీళ్ళు ముఖ్యం కదా. వాళ్ళని తయారు చేసి ఉండి ఏమని, రాష్ట్రం విడిపోతుంది, నిర్ణయించాము, మీకేం కావాలో చెప్పండి అని. కానీ నాకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు మన అరుణ్ కుమార్ గారు రాసిన దాన్ని బట్టి చూస్తే కూడా ఆఖరి క్షణం వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా మభ్యపెట్టింది. ఒకవైపు ఏమో తెలంగాణలో ఇచ్చేస్తున్నాము, మందే ఖ్యాతి అని,
టీఆర్ఎస్ని గడుపుకుందామా, విలీనం చేసుకుందామా, లేకపోతే ఒంటరిగా పోతే మనం ఎక్కువ సీట్లు గెలుచుకుందామా, అక్కడ అది. ఆ తర్వాత అయిన తర్వాత కూడా తెలంగాణ అమ్మవరం అని అన్ని కటౌట్లు పెట్టారు. ఇక్కడేమో వీళ్ళకి లేదు మేమేదో మాట్లాడుతున్నాం, ఆఖరిగా బీజేపీ వాళ్ళ మీద నెపం వేసేసి దీన్ని పెండింగ్లో పెడతాం అన్నట్టుగా అక్కడ మాట్లాడినప్పుడు మీరు చూశారు కదా, జైపాల్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ అద్వానీ గారు కూడా వ్యతిరేకంగా ఉన్నారు అని. నా పేరు వాడలేదు, ఆయన ఎందుకు వ్యతిరేకం క్వశ్చన్ కాదు. అద్వానీ గారు అద్వానీ గారు అధ్యక్షుడిగా ఉండి ఆంధ్రప్రదేశ్లో పర్యటనకు వచ్చినప్పుడు చెప్పాడు ఆయన, మేము 2 రాష్ట్రాల ఏర్పాటుకు అనుకోవడము, కానీ ఆంధ్రప్రదేశ్ కూడా న్యాయం జరగాలని. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు హరిబాబు గారి నాయకత్వాన రాష్ట్రం నుంచి 60 మంది నాయకులు వచ్చి విభజనకు ముందు అద్వానీ గారిని కలిసి అన్ని విషయాలు ఆయనకు వివరించారు. వివరించిన తర్వాత అద్వానీ గారు చెప్పారు, అరే ఈ పలాని ఉన్నాయి, ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది, అందుకని దాని పార్టీలో కూడా మేము చర్చించాం. కాబట్టే అద్వానీ గారి సహకారం ఉండబట్టే నేను పార్లమెంట్లో కూడా గట్టిగా మాడగలిగాను. చట్టంలో పెట్టే విషయాల కన్నా రాజకీయ మేనేజ్మెంట్ ఎట్టా, ఏం చేస్తే మనకు ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు వస్తాయనే ఆలోచన తప్పితే దీని పూర్వాపరాలు పరిశీలించి భవిష్యత్తు ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది గుర్తించాలి. విషయాలు ఏంది 2. తెలంగాణ ప్రజల కోరిక ఏంటి? ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే మేము ఆర్థికంగా సాంఘికంగా సర్వతోముఖ అభివృద్ధి చెందుతామని ఒప్పుకున్నాం కదా, అందరూ ఒప్పుకున్నారు. 2వ కోరిక ఏంటి? మధ్యలో వివాదం తెచ్చారు కొందరు, ఏమని హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేయాలని. దాని విషయంలో కూడా బీజేపీ కానీ నా వైఖరి కానీ స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం పెట్టుకొని రాజధాని అక్కడ పెట్టుకోవడంలో అర్థం లేదు అది. అందుకని తెలంగాణ ప్రజలకు తలకాయనేని ముందు ఇస్తే ఎట్లుంటుందో అలాంటిది హైదరాబాద్ తీసి ఇచ్చేస్తే, అందుకని హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చేయాలి. సో తెలంగాణ కోరికను మనం 100% మనం అంగీకరించాం, రాష్ట్రాన్ని ఏర్పరిచాం, ప్లస్ హైదరాబాద్ తెలంగాణకి ఇచ్చాం. ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు విద్యా సంస్థలు కోల్పోతున్నాం, రక్షణ సంస్థలు కోల్పోతున్నాం, ప్రాజెక్టులు కోల్పోతున్నాం, రెవెన్యూ కోల్పోతున్నాం. అది ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్య. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోలేదు కేంద్రం, దానిపైన దృష్టి పెట్టలేదు. నా దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో, ఎందుకంటే ఈ చట్టం పైన మాట్లాడే వాళ్ళ జాబితాలో నేను లేను, ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీని కాదు కాబట్టి. మా పార్టీ అరుణ్ జైట్లీ గారిని అటుపక్క ప్రకాష్ జావడేకర్ గారిని మాట్లాడాలని నిర్ణయించింది ముందు. నాకు ఎప్పుడైతే విషయం తెలిసింది, కొంతమంది కలిశారు పాపం, ఈ కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యులు కొందరు నన్ను కలిసి నాతో కూడా చర్చించారు. మామూలుగా అందరం సెంట్రల్ హాల్లో అరుణ్ కుమారు, లేకపోతే హరి, లేకపోతే మన పురంధరేశ్వరి, తర్వాత కేఎస్ రావు, లేకపోతే మన మిత్రులు అందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటే ఇట్లా జరగబోతుంది, ఇటు జరగబోతుంది. నేను చెప్తుంటే వాదం ఒక రకంగా ఉంది, వాళ్ళ వాదం ఏమో జరగదేమో అన్నట్టుగా వాళ్ళ పైన మాట ఇస్తున్నారు. కాబట్టి ఇవేవి లేవనెత్తినప్పుడు నేను స్పష్టంగా మా పార్టీ మీటింగ్లో చెప్పాను, ప్రధానమంత్రి గారికి చెప్పాను, ఈ అంశాలు కూడా పరిష్కరించాలి, వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఇన్ని రక్షణ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి, ఇన్ని విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో ఉన్నాయి, ఇన్ని టెక్నికల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉన్నాయి, ఉన్న వాటిని కదిలించకూడదు. అవి కూడా తెలంగాణ కూడా, హైదరాబాద్ కూడా తెలంగాణలో ఉన్నా కూడా భారతదేశంలోనే ఉంది కదా, ఈ ప్రాంతానికి కూడా మనం కేటాయింపులు చేయాలని కాంగ్రెస్ పార్టీ కాస్త ముందు చూపుతో పరిపక్వత వ్యవహరించి ఆ సంస్థలను 2004 నుంచి చర్చ జరుగుతుంది కాబట్టి, 2009లో ప్రకటన చేశారు కాబట్టి, కనీసం 2009 నుంచి 2014 దాకా 5 ఏళ్ళు గడిచింది కదా. 5 ఏళ్లలో కానీ ఈ ఐఐటి, ఈ IIIT, ఐఎస్ఆర్, లేకపోతే రైల్వే జోను, లేకపోతే ఇప్పుడు ఏవైతే చెప్తున్నారో వాటిని కానీ చాలా వరకు కానీ పురోగతి సాధించుంటే కాంగ్రెస్కి ఆ గతి ఉండేది కాదు, బట్టేది కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఇబ్బంది వచ్చేది కాదు. ఆ పని చేయలేవాళ్ళు. చేయకపోతే నేను పట్టుదల బట్టి చాలా విషయాలను వాళ్ళ దృష్టికి తెచ్చాను. నేను దృష్టికి తెచ్చిన విషయాలు కొన్ని చేర్చారు, కొన్ని చేర్చాలి. ఇప్పుడు కేవలం ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నదీ జలాల వివాదం ఎందుకు వచ్చిందండి? మీరు దూరదృష్టితో కానీ పెట్టుంటే చాలా వరకు పరిష్కారం అయిపోయింది. ఆ పని మీరు చేయలేదు. ఆ తర్వాత రైల్వే జోన్ విషయం, ప్రత్యేక హోదాకు రైల్వే జోన్కు సంబంధం లేదు కదా, మీరు నిర్ణయం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు కదా. ప్రత్యేక హోదాకు పోలవరానికి సంబంధం లేదు కదా, పోలవరం 1981 నుంచి నడుస్తూ ఉంది కదా. దాదాపు అదొక 19 ఏళ్ళు, ఇది ఒక 16 ఏళ్ళు, 34 ఏళ్ళు, 35 ఏళ్ళు. మరి పరిష్కారం చూపించండి. 5 ఏళ్ళలో వేగంగా పూర్తి చేసి, చూసారా మేము పోలవరాన్ని పూర్తి చేసాం, చూసారా మేము విమానాశ్రయాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాం, మేము రైల్వే జోన్ ఇచ్చేసాం, మేము ఫలాన్ని ఇవ్వబోతున్నామని చెప్పుంటే ప్రజలు నమ్ముండేవాళ్ళు. అవేమీ చేయలేదు. అదేమీ చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జరిగిపోయిన తర్వాత నేను ఆ రోజు వెంకయ్యనాయుడు ఆ రోజు ప్రత్యేక హోదా అన్నాడు, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలి, నేను కాదన్నానా ఏంటి? ఆ రోజు నేను ఈ సంస్థలు ఏవీ లేవు కాబట్టి, అలాగే ఇంకో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి రెవెన్యూ లోటు పరిష్కారం దొరకలేప్పటికీ, ఆ తర్వాత పరిశ్రమలు, వాటికి స్పష్టమైన హామీ లేదు. కాబట్టి నేను ప్రత్యేక హోదా అడిగిన మాట వాస్తవం. ప్రత్యేక హోదా అడిగితే ఆ ప్రత్యేక హోదా తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలుసు, కొంత అనుభవం ఉంది నాకు. సార్, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విభజనతో ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించినటువంటి సాయం ఏ విధంగా రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసిందని మీరు భావిస్తున్నారు? కేబినెట్ మే 27 సమావేశమైంది, 26 ప్రమాణ స్వీకారం చేశాం మేము. సమావేశమైతే మొదటి తీర్మానం ఏంటంటే బ్లాక్ మనీ మీద, రెండో తీర్మానం ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి ఆ మునక ప్రాంతాలను 7 మండలాలు
ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం మొదటి రోజు నుంచే ప్రారంభమైంది. అది నేను ముఖ్యంగా నొక్కి చెప్పదలుచుకుంది. రెండవది, క్యాబినెట్ అప్రూవల్ లేకపోతే మీద ఎక్స్పర్ట్ కమిటీలు ఆ విధంగా కాలయాపన చేయకుండా ఐఐటి, IIIT, IIM, IISR, అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ, అలాగే NIT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ అన్ని సంస్థలు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం రోజుల్లో వీటన్నిటిని ఏర్పాటు చేసింది కదా. చేసి వాటిని కొన్నింటిని బాడుగా భవనాల్లో కూడా ప్రారంభించాం కదా. అద్దె భవనాల్లో మామూలుగా అయితే ఏమొస్తుంది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయండి. ల్యాండ్ కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని భూమి ఇవ్వడం కూడా త్వరితగతిని పెట్టడానికి ఒక అవకాశం దొరికింది మాకు. దాంతోపాటు చట్టంలో పేర్కొనని అంశాలను కూడా అనేకమైన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే కొంత గందరగోళం సృష్టించి కొంత తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్యాకేజ్ ఏంది, హోదా ఏంది అని. అది తర్వాత చర్చిద్దాం. నేనేమంటున్నానంటే 52,000 కోట్ల పెట్రోలియం ఉత్పత్తులు దానికి సంబంధించి అవి వివరంగా స్పష్టంగా చట్టంలో పేర్కోలేదు. 64,000 కోట్లు జాతీయ రహదారుల నిర్మాణం నిర్దిష్టంగా చట్టంలో పేర్కోలే. ఆ రెండు చేసాము, సూత్రప్రాయంగా అంగీకరించాం, కొన్నింటి ముందుకు కూడా పోతూ ఉన్నాం. మూడవది 6,600 కోట్లు రక్షణ సంస్థలు, బొబ్బిల్లో నేవల్ ఎయిర్బేస్, అలాగే నాగాలంకలో మిసైల్, అలాగే మన నిమ్మకూరులో BEL యొక్క యూనిట్, నైట్ విజన్ ఫ్యాబ్రిక్ యూనిట్, అలాగే అనంతపూర్లో BEL మిసైల్ యూనిట్, అలాగే అనంతపూర్లో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూటు, ఇవన్నీ చట్టంలో లేవే. లేకపోయినా ప్రభుత్వం ఎందుకు పెట్టింది? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి. దీంతోపాటు మనం విశాఖపట్నంలో మెడికల్ ఎక్విప్మెంట్ డెవలప్మెంట్ టెక్నాలజీ పార్క్ ఒకటి నేను, ముఖ్యమంత్రి గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, అనంతకుమార్ గారు శంకుస్థాపన చేశాం కదా. అలాగే విజయవాడలో సిపెట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్టిక్ టెక్నాలజీ, దాన్ని శంకుస్థాపన చేశాం కదా. తర్వాత అక్కడి నుంచి సమీర్, విశాఖపట్నంలో మన యొక్క స్మార్ట్ మీటర్ అప్లికేషన్, దాని మీద రవిశంకర్ ప్రసాద్ గారు వచ్చి శంకుస్థాపన చేశారు కదా. చట్టంలో లేకపోయినా ఎన్ని చేసామంటే చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా? అందుకని ఏమంటానంటే డే 1 మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. చట్టంలో ఉన్న అంశాలను వరుసగా అమలు చేస్తుంది. రైల్వే జోను అధ్యయనం జరుగుతుంది. అధ్యయనం జరిగితే కొన్ని సాంకేతిక అభ్యంతరాలు పెట్టారు. ఆ అభ్యంతరాలను ఎలా తొలగించాలనే విషయం పైన ముందుకు పోతూ ఉన్నాం. అందువల్ల ప్రభుత్వం ఎక్కడ చట్టంలో పేర్కొన్న అంశాలపై వెనక్కెళ్ళలేదు. రెండోది, చట్టంలో పేర్కొనే అంశాలను కూడా ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని వేగవంతంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. అసలు విషయానికి వద్దాం. ఒకటి, పోలవరం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుగా గుర్తించామన్నారు. గుర్తిస్తే కేటాయింపులు చేయలే కదా. గుర్తించి దానికి మొదటి 2 ఏళ్లలో 850 కోట్లు ఇచ్చాం. దాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంది. నిర్మాణ బాధ్యత రాష్ట్రానికి అప్పగించింది. మా చిత్తశుద్ధికి అంతకన్నా నిదర్శనం అవసరం లేదు. ప్యాకేజీ ప్రత్యేక సాయానికి సంబంధించి భవిష్యత్తులో ప్రధాని ఏమన్నా ప్రకటన చేసే అవకాశం ఉందా? ప్రధానమంత్రి గారి ఆశీర్వాదం లేకుండా నేను చొరవ తీసుకోగలనా? ప్రధానమంత్రి సహకారం లేకుండా నేను 38 కేంద్ర మంత్రులను పిలిచి 6 నెలల కిందట మొత్తం విభజన చట్టాన్ని చదివి వినిపించి ఎవరెవరి విభాగంలో ఏముందని వాళ్ళకి ఇచ్చి దాని మీద చర్యలు తీసుకుని చేయగలనా? ప్రధానమంత్రి సహకారం లేకుండా ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ మనం శంకుస్థాపన చేయగలమా? అన్నింటి వెనక ప్రధానమంత్రి ఆశీర్వాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో కృషి చేస్తోందని, ప్రధాని మోదీ ప్రత్యేకమైన దృష్టితో రాష్ట్ర అభివృద్ధిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెబుతున్నారు. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని, తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ఉమ్మడిగా సమస్యలను పరిష్కరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరుతున్నారు. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.